నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ భారత్ లో మైక్రోసాఫ్ట్ 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ క్లౌడ్ ఏఐ విస్తరణే టార్గెట్ ఈ మాటలు రాసి పెట్టుకోండి ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం కేటీఆర్ మైనింగ్ ప్రాజెక్టుకు నిరసనగా రోడ్డెక్కిన 40 గ్రామాల ప్రజలు సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్ భారత్లో మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ పెట్టుబడి భారత్లో క్లౌడ్ ఏఐ మౌలిక వస్తువుల విస్తరణకు $3 బిలియన్ పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా ప్రకటించాడు. భారత్లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా విస్తరించనున్నాం. మా అజూర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాం. ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంస్థను విస్తరిస్తున్నాం. 2030 నాటికి 1 కోటి మందిని ఏఐ నిపుణులుగా మారుస్తాం అని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు, మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు, మీ చర్యలు నా దృష్టిని మరల్చలేవు, మీ కుట్రలు నా నోరు మూయించలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది. నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా నమ్మకం. నా మాటలు రాసి పెట్టుకోండి. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని పేర్కొన్నారు. తమిళనాడులోని మదురైలో టంగ్టన్ మైనింగ్ ప్రాజెక్టును నిరసిస్తూ 40 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డెక్కారు. నరసింగంపట్టి గ్రామం నుంచి మదురైలోని పోస్టాఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ తమ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, పర్యావరణానికి భారీగా నష్టం కలిగిస్తుందని అంటున్నారు. ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ 2 సినిమాల మూవీ టీంలను చేర్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.